హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ చార్ట్ పెట్టుకునే ముందు ఒకటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఇవాళ ఏదైతే నైట్ FOMC మీటింగ్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఏదైతే మార్కెట్లో యుఎస్ మార్కెట్స్లో ఏదో ఇంపాక్ట్ అవుతుందో అది మన మార్కెట్స్లో చూపించే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నాం, ఇప్పుడు ఏదైతే చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయో దాని బేసిస్ పైన చేస్తున్నాం. సో దాని ఇంపాక్ట్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇంట్రాడేలో నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే రేపు గైడ్ చేస్తాను, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి చార్ట్స్ కనిపిస్తున్నాయో దాని బేసిస్ పైన మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నిఫ్టీ, ఫస్ట్ నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీలో మనం చూసాం అనుకోండి, నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో సో లాస్ట్ ఎక్స్పైరీలో మార్కెట్ మొమెంటం వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఈ వీక్ అంతా కూడా మార్కెట్ ఇదే రేంజ్లో మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఎక్స్పైరీ మనం చూసినట్టయితే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో లాస్ట్ ఎక్స్పైరీలో ఆల్మోస్ట్ ఆల్ 480 పాయింట్స్ నిఫ్టీలో మూవ్ వస్తే దాని తర్వాత మార్కెట్ 100 పాయింట్స్ లోపట్నే మార్కెట్ అనేది ఈ వీక్ అంతా కూడా ఒక రేంజ్లోనే మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ రేంజ్లోనే మార్కెట్ ఉంది. ఈ వీక్లో మార్కెట్ కంప్లీట్లీ ఇదే రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్స్ కూడా కంటిన్యూస్లీ మార్కెట్ ఫామ్ చేస్తూ ఉంది. అంటే ఈ 3 days మీరు చూసారనుకోండి, 3 days కూడా దోజీ క్యాండిల్సే ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్లో సింపుల్ అనాలిసిస్ పెట్టుకోండి. మార్కెట్ ఏదైతే ఈ హైస్ ఉన్నాయో ఈ హైస్ అన్నిటినీ ఒక మార్క్ చేయండి. ఒక హైస్ని మార్క్ చేసామనుకోండి 25,488 రౌండ్ ఫిగర్గా సో హై. సో దీనిపైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి, ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ మనకి కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంకా అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు ఈ బ్రేక్అవుట్ అయితే, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే, ఓకేనా. సో ఒకవేళ రేంజ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మార్కెట్ ఏదైతే ఈ 4 days రేంజ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, కొద్దిగా మార్కెట్లో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ సెల్లింగ్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్లో ఈ జోన్లో బయర్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ నుంచి ఎవరైతే పార్టిసిపేషన్ చేయలేదో, సో ఇక్కడ ఎవరైతే బయింగ్ ఎంట్రీ మిస్ అయ్యారో వాళ్ళు మార్కెట్ డిప్ వచ్చినప్పుడు ఈ జోన్స్ దగ్గర బయింగ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తారు, ఓకేనా. సో ఆ జోన్స్ వచ్చేసి 25,200, 25,100 అండ్ 25,000 లెవెల్ జోన్స్ అనమాట. సో ఇక్కడ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, రేపు మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ కనుక వీక్ ఉండి రేపు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ పాయింట్స్లో ఇక్కడ 25,200లో కానీ 25,100లో కానీ 25,000 లెవెల్. సో ఇక్కడ ఎక్కడన్నా కూడా మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్లో మళ్ళీ రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పర్ సైడ్కి, ఓకేనా. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందని చెప్పి వెంటనే మీరు ఇక్కడ మళ్ళీ పుట్ సైడ్లో ఎంట్రీస్ ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ అనేది 9:15 to 10:15 వెయిట్ చేయండి అట్లీస్ట్, లేదా అట్లీస్ట్ 9:30 వరకన్నా వెయిట్ చేయండి. 15 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకన్నా వెయిట్ చేయండి, దాని తర్వాత ట్రేడింగ్ ప్లాన్ చేయండి, ఓకేనా. సో ఇది ఒక బయింగ్ జోన్. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మన ప్లాన్ వచ్చేసి డిప్ ఆన్ బై, అంటే మార్కెట్ డిప్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆప్షన్స్లో అయితే CSIలో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు, అండ్ ఫ్యూచర్స్లో అయితే ఇక్కడ నుంచి లాంగ్ ప్లాన్ చేయవచ్చు. సో నేనైతే బేరిష్ ఎప్పుడు అవుతాను అంటే ఈ జోన్స్ కింద మార్కెట్ కనుక ట్రేడ్ అవుతేనే ఓవరాల్గా బేరిష్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ ఆల్ టైమ్ హైస్ ఉండే, సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది, ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది, ఆ లెవెల్స్ని మార్కెట్ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్, ఓకే. సో ఈ క్యాండిల్ ప్రీవియస్లో ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది. సో రేపు మార్కెట్ కనుక గ్లోబల్ మార్కెట్స్లో వీక్ ఉండి స్ట్రాంగ్లీ రేపు కనుక స్ట్రాంగ్ మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసిన, లేకుంటే స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఫామ్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో నేను ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో అది ఫేక్ బ్రేక్అవుట్ లేక కన్సిడర్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న చార్ట్స్ ప్రకారం అయితే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్తోనే ఉంది. సో స్టిల్ ఇంకా కూడా మన వ్యూ వచ్చేసి పాజిటివ్ వ్యూతోనే ఉన్నాను. అండ్ ఇక్కడ మనకి రేపు ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 25,500, 24,488 పైన ఇంకా ఫర్దర్ నిఫ్టీ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళ డేలో బ్రేక్ చేస్తే
మార్కెట్ 25,200 అండ్ 25,100 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది టెస్ట్ చేయడానికి. అండ్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఇంట్రాడే అంటే 5 మినిట్స్ కానీ, ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ ఏవి 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ, ఈ టైం ఫ్రేమ్స్లో మనం ఇంట్రాడే ప్లాన్ చేస్తాం. సో ఈ టైం ఫ్రేమ్స్లో హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే గ్యాప్ డౌన్ తర్వాత హయ్యర్ హైస్ వేస్తుంది అనుకోండి మార్కెట్, సో అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ బేరిష్ సైన్ ఎప్పుడు కనిపిస్తుంది, మార్కెట్ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఏదైతే హై ఉంటుందో ఆ హైని మార్కెట్ అంటే డే హైని మార్కెట్ టెస్ట్ చేసి దాని తర్వాత అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇది లోవర్ హై అండ్ ఇది ఒక బేరిష్ ప్యాటర్న్. ఎప్పుడైతే డేలో బ్రేక్ అవుతుందో అప్పుడు మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో. ఓకేనా. సింపుల్గా రేపు ఇది ఫాలో అవ్వండి. సో నిఫ్టీ పర్ఫెక్ట్గా మీకు ట్రేడ్ ప్లాన్ దొరుకుతుంది. సో ఇంకా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే గైడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి స్టిల్ పాజిటివ్ ఉన్నాను. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ బులిష్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తే 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్లో ఉంటాను నిఫ్టీలో. ఓకేనా. ఇది నా వ్యూ నిఫ్టీకి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నాం అనుకోండి. సో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను. సో ఎందుకంటే నిన్న నేను మార్కెట్స్లో లేకుండే కాబట్టి మార్నింగ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8:40 టైంలో 8:46 టైంలో నేను క్రియేట్ చేసి పెట్టాను. సో ఏదైతే మనం అనాలిసిస్ చేసామో సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ సండేనే చెప్పాను మార్కెట్ ఒక టార్గెట్, బ్యాంక్ నిఫ్టీ ఒక టార్గెట్ 53,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో లాస్ట్ వీడియో మీకు చూసినట్టయితే తెలుస్తుంది సండే రోజు. సో ఇక్కడ నుంచి మనం చూస్తే మార్కెట్ ఈ వీక్లో 1400 పాయింట్స్ అప్ సైడ్లో వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్లో ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ 52,000 లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్, 52 లెవెల్ పైన ఉన్నంతసేపు మనం బ్యాంక్ నిఫ్టీలోనే పాజిటివ్ ఉండొచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే 52,000 లెవెల్ అండ్ 51,500 లెవెల్ కిందనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఈ రెండు లెవెల్స్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ స్టిల్ పాజిటివ్, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసామనుకోండి, ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ పైన సస్టైన్ కూడా అయింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి సేమ్ ప్యాటర్న్ నిఫ్టీ లాగానే ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు చూడండి. సో నిఫ్టీలో ఒక క్యాండిల్ ఫామ్ చేసింది ఇక్కడ అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ అవుతే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని చెప్పాను కదా. సో ఈ హైస్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇవాళ నిఫ్టీలో సేమ్ ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇదే ప్యాటర్న్ మనకి నిఫ్టీలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీలో ఇక్కడ మీరు చూసారంటే నిఫ్టీలో సేమ్ ఇక్కడ మీకు ఇది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ ఇక్కడ మార్కెట్లో అది మనకి ఫిన్ నిఫ్టీ ప్యాటర్న్ క్లియర్లీ కనిపిస్తుంది. సో ఫిన్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఫిన్ నిఫ్టీ ఇక్కడ క్లియర్లీ మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ కూడా నేను చెప్పాను మార్కెట్ అనేది ఈ రేంజ్ మార్క్ చేసుకోండి, సింప్లీ హైస్ అండ్ లోస్. ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుందో ప్రీవియస్ ట్రెండ్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ అనాలిసిస్లో కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మంచి ర్యాలీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో క్యాప్చర్ చేసాం. అండ్ ఇక్కడ 24,400 లెవెల్ దగ్గరికి హై ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా సింపుల్ మార్కెట్ 24,000 అండ్ 24,100 పైన ఉన్నంతసేపు ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివ్లో ఉండొచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో కూడా. అండ్ ఇక్కడ మనకి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ షార్టర్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో ఇదే టైం ఫ్రేమ్స్ పైన మనం ఇంట్రాడేలో ఉంటాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఓవరాల్గా మనం డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇది మనకి చూసినట్టయితే ఈ లెవెల్స్ మీరు మనకి లాస్ట్ ఎక్స్పైరీలో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి స్పైక్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 480 పాయింట్స్ మార్కెట్ మూవ్ అయింది. ఈ వీక్ అంతా కూడా మార్కెట్ ఇక్కడనే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అంటే ఇవాళ మనకు చూసినట్టయితే ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో 25,488 పైన మార్కెట్ బ్రేక్అవుట్ అవుతేనే సిఈ సైడ్లో ఆలోచించండి రేపటికి. అండ్ ఈ మధ్యలో ఉంటే
మార్కెట్లో. అంటే ఇక్కడ నుంచి స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైనే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ మనం ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఈ పాయింట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఇక్కడ బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అంటున్నాను. సో 25,100 అండ్ 25,200 లెవెల్ దగ్గర ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి స్లైట్లీ డౌన్ సైడ్ వస్తే అప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, 25,200 అండ్ 25,100 లెవెల్. ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్లో ఏదైతే సడన్ స్పైక్ వల్ల అప్ సైడ్ వెళ్ళిందో, సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో స్పైక్స్ వల్ల ఆర్డర్స్ కొన్ని ఫిల్ అవ్వవు, సో అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉంటాయి, దానివల్ల మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ వరకు వచ్చి ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ జోన్ అనేది బయింగ్ జోన్. నేను చెప్పేది ఏంటంటే ఈ లెవెల్స్ బయింగ్ జోన్ ఉంటుంది. సో మార్కెట్లో ఇక్కడ నుంచి బేరిష్ మార్కెట్ కనిపించేసరికి మార్కెట్లో ఇక్కడ నుంచి పుట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసేస్తారు స్ట్రాంగ్లీ. సో అది చేయకండి. సో మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ అండ్ ఒక స్ట్రక్చర్ని మీరు అర్థం చేసుకొని ట్రేడ్ చేస్తే మీరు పర్ఫెక్ట్లీ మార్కెట్లో ఉండగలుగుతారు. అంటే పర్ఫెక్ట్లీ మార్కెట్లో స్టేబుల్గా కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేయగలుగుతారు, అది నేను చెప్పేది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మార్కెట్లో ఇంట్రాడేలో రిజెక్షన్ కనిపిస్తుంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే స్లైట్లీ ఇక్కడ మనం పీ సైడ్లో స్కాల్ప్ చేయొచ్చు 25,200 అండ్ 25,100 వరకు. అండ్ ఒకవేళ 25,100కి వచ్చి అండ్ 25,000 లెవెల్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు బయింగ్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. నా వ్యూ కంప్లీట్లీ ప్యానిక్ సెల్లింగ్ ఎప్పుడు వస్తుంది అంటే 25,000 లెవెల్ కిందనే మనకి ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ పాయింట్లో మనకి బయింగ్ ప్లాన్ సి సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు ఈ జోన్స్లో మార్కెట్ ఉంటే. ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే డిప్ ఆన్ బై బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే దగ్గర 53,000 లెవెల్ నుంచి రిజెక్షన్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇంట్రాడే లెవెల్స్ అన్ని రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో ఇక్కడ మనం చూసినట్టయితే 53,000 దగ్గర నుంచి మార్కెట్లో ఒక రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ పాయింట్లో మళ్ళీ సపోర్ట్ ఉంది 52,200 అండ్ 52,000 లెవెల్ నుంచి మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 52,000 కిందనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం నిఫ్టీ పెట్టుకుందాం. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో 51,988 ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు. 25,400 లెవెల్ దగ్గర 51,988 మనకి ఇక్కడ ఓఏ అనేది యాడ్ అయింది స్ట్రాంగ్లీ. సో ఇక్కడ మనకి సపోర్ట్ అనేది వీక్గా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 87,000 ఇక్కడ 25,500 లెవెల్ దగ్గర 87,000 ఉంది. అండ్ అప్పర్ సైడ్లో ఇంకా చూసామనుకోండి, ఇక్కడ మనం చూసినట్టయితే 50,000 ఇక్కడ మనకి 25,800 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి పుట్ సైడ్ కాల్ సైడ్ చూస్తుంటే కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా మైనస్లో కనిపిస్తుంది పుట్ సైడ్. సో సపోర్ట్స్ అనేది వీక్గా కనిపిస్తుంది. 25,300 కానీ 25,200 కానీ సపోర్ట్స్. సో అది వీక్గా కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా కూడా మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు నిఫ్టీలో కనిపిస్తుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కోసం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 52,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ 40,000 అండ్ 52,800 లెవెల్ 50,000 ఓఏ యాడ్ అయింది. ఇక్కడ 52,800 లెవెల్ దగ్గర 44,000. ఇక్కడ మరి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్లైట్లీ చూసినట్టయితే ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో స్లైట్లీ సపోర్ట్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ కొద్దిగా మనకి వీక్గా కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఇవాళ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ నిఫ్టీలో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను. నిఫ్టీలో ఇవాళ ఎస్పెషల్లీ నిఫ్టీలో సో నిఫ్టీ డైవర్సిఫైడ్ ఉంటుంది. సో నిఫ్టీలో నిఫ్టీ ఐటీ వల్ల నిఫ్టీలో మొమెంటం రాలేదు. అండ్ స్టిల్ అయినా కూడా నిఫ్టీ బ్యాంక్ హోల్డ్ చేసింది కాబట్టి నిఫ్టీ ఎక్కువగా ఫాలో అవ్వలేదు. ఓకేనా. సో ఇక్కడ మీరు నిఫ్టీ బ్యాంక్ కూడా నెగిటివ్లో ఉంటే నిఫ్టీలో మంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుండే, నిఫ్టీకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుండే, ప్రాఫిట్ బుకింగ్ నిఫ్టీలో వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఇంట్రాడేలో ఒకవేళ మీరు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్గా నిఫ్టీ బ్యాంక్ని, నిఫ్టీ ఐటీని కూడా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్.
సో ఐటీ స్ట్రాంగ్ ఉండి బ్యాంకింగ్ స్ట్రాంగ్ ఉందనుకోండి నిఫ్టీకి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఐటీ వీక్ ఉండి బ్యాంక్ సపోర్ట్స్ ఉందనుకోండి నిఫ్టీ సైడ్ వేస్ టు బులిష్ అని ఉంటుంది, సైడ్ వేస్ టు బెరిష్ అని ఉంటుంది. ఓకేనా, సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రాకింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ నిఫ్టీ ట్రేడర్ అయితే. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటే మీరు కాన్సన్ట్రేట్ చేయవచ్చు. బట్ నిఫ్టీ అనుకోండి నిఫ్టీ డైవర్సిఫైడ్ ఉంటుంది కాబట్టి మేజర్ వెయిటేజ్ ఉన్నది నిఫ్టీ ఐటీ, నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ ఎనర్జీలో ఏది ఉంది రిలయన్స్. సో మేజర్ స్టాక్స్ వచ్చేసి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. ఇవి చాలా ఇంపార్టెంట్ ట్రాక్ చేయాల్సింది. అండ్ ఇన్ఫోసిస్, టీసీఎస్. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైం కూడా షేర్ చేశాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా పెట్టుకొని ఉంటాను ఎప్పుడు కూడా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎఫ్ఎంసీజీది, టీసీఎస్ ఐటీది అండ్ ఐసిఐసి బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్, కోటక్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్, యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్, ఎల్ఎన్టీ ఐటీ సెక్టర్, హిందుస్థాన్ యూనిలివర్, ఎఫ్ఎంసీజీ. ఇవన్నీ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% దీంట్లోనే వెయిటేజ్ ఉంటుంది. సో నిఫ్టీది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంది అనుకోండి మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ ఉంటే మార్కెట్ నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో 50-50 ఉందనుకోండి మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. టాప్ 11 స్టాక్స్ని ఇవి మీరు ట్రాక్ చేయండి ఎవ్రీడే ఒకవేళ మీరు నిఫ్టీ ట్రేడర్ అయితే. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పింది నేను. అండ్ నైట్ ఏదైతే మీటింగ్ ఉందో సో దాని రిగార్డింగ్ ఏదైతే పాయింట్స్ వస్తుందో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే US30 అంటే డౌ జోన్స్ వచ్చేసి 47 అంటే 47 to 48 పాయింట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు, పాజిటివ్లో ఉంది. అండ్ యూఎస్ టెక్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ అది కూడా ఫ్లాట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాంగ్సెంగ్ వచ్చేసి హ్యాంగ్సెంగ్ ఇవాళ 234 పాయింట్స్ మనకి హ్యాంగ్సెంగ్ కనిపిస్తుంది పాజిటివ్లో. అండ్ రిమైనింగ్ అండ్ రెండు కూడా అంటే యూరోపియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్లో ఉన్నాయి. సో ఓవర్ నైట్ ఏదైతే న్యూస్ ఇంపాక్ట్ ఉంటుందో అది నేను షేర్ చేస్తాను. అండ్ న్యూస్ రిగార్డింగ్ కూడా షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను వీడియో చేయకుంటే కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే అనాలిసిస్ పోస్ట్ చేస్తాను వీడియో రూపంలో అండ్ షార్ట్ వీడియో రూపంలో. సో చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ లెవెల్స్ ఇంట్రాడేలో అండ్ అదేవిధంగా వ్యూ కూడా చెప్తాను. అండ్ మార్నింగ్ వ్యూ కూడా చెప్పాను నిఫ్టీది, బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. సో ఈవెన్ నేను కూడా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ చేసాం. సో ఇక్కడ ఆల్రెడీ డేటా మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి టెలిగ్రామ్ ఛానల్లో, వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.